శ్రీలంకతో టీ20 సిరీస్ను టీమిండియా ఘనంగా ముగించింది. ఉత్కంఠ రేపిన పోరులో అదిరిపోయే విజయం సాధించింది. సూపర్ ఓవర్కు వెళ్లిన మ్యాచ్లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. టీమిండియా గెలవడమే కష్టమనుకున్న మ్యాచ్లో భారత ఆటగాళ్లు మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లంకకు ఊహించని షాక్ ఇచ్చారు. రింకు, సూర్య రెగ్యులర్ బౌలర్లు కాకపోయినా బంతితో మాయ చేశారు. అభిమానులే ఆశ్చర్యపోయేలా సక్సెస్ అయ్యారు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. నిజానికి పల్లెకెలెలో టీమిండియా టాస్ ఓడినా ఆత్మవిశ్వాసంతో ఆడింది. సవాల్ విసిరిన పల్లెకెలె పిచ్పై ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే సంజు శాంసన్ కూడా అవుట్ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్ అయ్యాడు. 4 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. ఆ తర్వాత రింకు సింగ్ కూడా క్రీజులో నిలవలేకపోయాడు. ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా క్రీజ్ లో సెటిల్ కాలేకపోయాడు. 9 బంతుల్లో 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆల్రౌండర్ శివం దూబే సైతం అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోయాడు. 14 బంతుల్లో 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 48 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శుభ్మన్ గిల్ మాత్రం కూల్ గా బ్యాటింగ్ చేశాడు. రియాన్ పరాగ్ కూడా నిలబడ్డాడు. అయితే 39 పరుగులు చేశాక గిల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ బాధ్యత తీసుకున్నాడు. తన వంతుగా పరుగులు సాధించాడు. దీంతో భారత జట్టు 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 26, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు సాధించారు. 138 పరుగుల టార్గెట్ చేజ్ లో శ్రీలంక బెంబేలెత్తింది. టాప్ 3 ప్లేయర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. దీంతో టీమిండియా పనైపోయినట్లే అని అంతా అనుకున్నారు. ఓ దశలో 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులతో శ్రీలంక పటిష్టంగా కనిపించింది. వరుస బంతుల్లో హసరంగా అసలంకాను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి 2 మ్యాచ్ల్లో మాదిరిగానే లంక మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయింది. చివరి 12 బంతుల్లో 9 పరుగులు కూడా చేయలేకపోయింది. 19వ ఓవర్ వేసిన రింకు 3 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆఖరి ఓవర్లో సూర్య మ్యాజిక్ చేశాడు. 5 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో స్కోర్లు లెవెల్ అయ్యాయి. అయితే సూపర్ ఓవర్ లో శ్రీలంకను వాషింగ్టన్ సుందర్ కట్టడి చేశాడు. 4 బంతుల్లోనే 2 వికెట్లు తీశాడు. 2 పరుగులే ఇచ్చాడు. 3 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కు ఒక బౌండరీతో సూర్య విజయాన్నందించాడు. దీంతో 3-0తో సిరీస్ ను టీమిండియా గెలిచింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన వాషింగ్టన్ సుందర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.